ఇంతవరకు దేవుణ్ణి కీర్తనల ద్వారా మహింపచ్చున్నాం. ఈ సమయంలో ఈ దిన ఆరాధన క్రమంలో తదుపరి భాగంలోకి మనము కలిసి ముందుకు వెళ్దాం. వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనందరము లేచి నిలబడి ఈ దిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 65వ కీర్తనల భాగం మొదటి నుండి చివరి వరకు మనమందరం కలిసి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య ధ్యానం కొరకై ముందుకు నడుద్దాం. 65. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానికి మహాదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము చేయుచున్నవి. అందరం కూర్చుందాం. క్రిష్ చేయి కలుపుచు మోసెస్ వెంట నడుచుచు, చేయి కలుపుచు మోసెస్ వెంట నడుచుచు, ఆరిన నేలపైన నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. ఆరిన నేలపైన నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. చేయి కలుపుచు మోసెస్ వెంట నడుచుచు, చేయి కలుపుచు మోసెస్ వెంట నడుచుచు. కోడి పిల్ల, మేక పిల్ల, చేతిలో గొర్రె పిల్ల, పశువులు పక్షులు రక్షలు దాటిరిగా. కోడి పిల్ల, మేక పిల్ల, చేతిలో గొర్రె పిల్ల, పశువులు పక్షులు రక్షలు దాటిరిగా. చేయి కలుపుచు
మోజెస్ వెంట నడుచుచు చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. ప్రజలు వాక్యం చెప్పలేదా? ప్రార్థన చేస్తుందాం. వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందుగా దేవుడు మనతో మాట్లాడునట్లుగా ఈ దిన ఆత్మీయతను దేవుడు మనకు దయచేయనట్లుగా అందరము ప్రభు పాదాలు పట్టుకొని శరణు వేడదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడివైన మా దేవ, మీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ దిన ప్రాముఖ్యతను మాకిచ్చి ఈ నూతన పునరుద్ధాన దినములో మేము కలిసి నిన్ను కలిగి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మీరు మాకిచ్చిన స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు తండ్రి ప్రార్థనలోను కీర్తనలు పాడుటలోను వాక్య పఠన ధ్యానములో మాతో ఉన్నారు. స్తోత్రాలు. సండే స్కూల్ విభాగంలో నీ విడను మీరు నిలవబెట్టారు. నీకు స్తుతులు నాయనా. ఈ సమయమందు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు మాకు దయచేయండి. మా అందరినీ దర్శించండి. హృదయ అంతర్భాగములను ఎరిగిన దేవుడవు. మాకు ఈ భూమి మీద మా జీవితాన్ని సరిచేసి కొనసాగించే వాడవు. స్తోత్రాలు తండ్రి. మీ చిత్తాన్ని బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. విత్తబడిన మీ మాటలు, తెలియజేయబడిన మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన క్రమాన్ని మేము కలిగి కొనసాగింపబడుటకు సహాయం చేయండి. దయ చూపించమని మమ్ములను మీ వాక్యాన్ని మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మాతో మీరు మాట్లాడుతున్నందుకై నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ దిన ఆరాధన కార్యక్రమం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. అలాగే లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న దేవుని ప్రియులైన వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనము మన ఆత్మీయ ప్రయాణంలో ఒక ప్రాముఖ్యమైన పుస్తకాన్ని మనము ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. గత 2 వారాలు మనము ఆ వర్తమానాన్ని ఆగిపోయినాం. అంటే ఆగిపోవటం అంటే సేవకులు వచ్చారు, వాళ్ళకు సమయాన్ని ఇవ్వాలి. మన వాక్యం దేవుడు మనతో ఆయన చెప్పినప్పుడే వినాలి అని నేను నమ్ముతాను. సో ఈరోజు ప్రయాణాన్ని మరలా మొదలు పెడదాం. ఏ ప్రయాణంలో ఉన్నాం మనము? మనం ఉన్నబడిన ప్రయాణం ఏంటమ్మా? అమ్మా నేను మాట్లాడటం లేదు. మర్చిపోయారా? వినపడుతుందా? వినపడటం లేదా? లేదా నేనన్నా గట్టిగా చెప్తా. ఏ ప్రయాణంలో ఉన్నాము? మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడటం వేస్ట్ అవుతుంది. మనము ఇంతవరకు ఏ ప్రయాణంలో ఉన్నాం? ఆత్మీయ ప్రయాణము. ప్రయాణికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటా పేరు?
గత కాలంలో మనము అంటే మీరు ఆ పుస్తకం అయిపోయింది అనుకుంటున్నారా ఎట్లా? ఆ పుస్తకంలో మొదటి అధ్యాయము ఇంట్రొడక్షన్ మాత్రమే. ఏ పుస్తకము? ప్రకటన గ్రంథము. మీకు అందరికి గుర్తుంది కదా? మర్చిపోయారా? మర్చిపోలేదు కదా? మర్చిపోతే చేయగలిగింది ఏం లేదు, మరలా నేను గుర్తు చేయటం తప్ప. ఒకటో అధ్యాయం మనము అయిపోయింది. ఒకటో అధ్యాయం తర్వాత ఒక 2 వారాలు మనం బ్రేక్ తీసుకుందాం. నేను అనుకుంటున్నాను మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నారు అని ఆశపడుతున్నాను. అనుకుంటున్నాను. చదువుతున్నారమ్మా? చదువుతున్నారా? చదవలేదా? ప్రిపేర్ కాకపోతే మనకు అర్థం కాదు, అంతే, ఏం లేదాడ. ఈడికొచ్చి అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు అర్థం కాదు. ఇదే కాదు, ఏదైనా. ఎందుకంటే మనం ఒక క్రమాన్ని కలిగి జీవించగలిగితేనే దేవుని పరిపూర్ణంగా ఆరాధించిన వారిం అవుతాం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని విషయంలో ఎక్కడ కూడా అపరిపూర్ణత ఉండకూడదు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనలో ఏముందో? పరిపూర్ణులుగా ఉన్నామా? అపరిపూర్ణులుగా ఉన్నామా? అంటే పరిపూర్ణత లేని వారిగా ఉన్నామా? లేదండి లోకంలో ఉన్నట్లుగానే ఆదివారం కమ్మండు గోలాగా ఉన్నామా? చాలామంది మందిరానికి వచ్చిపోయేటోళ్ళే కదా. ఏమా మనం అలాంటి వారిమా? నేను అలాగా అనుకోవటం లేదు. మిమ్మల్ని వచ్చిపోయేవారిగా మిమ్మల్ని ఈ స్థలానికి దేవుడు నడిపించటం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక మనందరి మీద ఉంది. ఆ ప్రణాళిక ద్వారా దేవుడు మన ద్వారా మహింపరచబడాలి. ఆ ప్రణాళికలో మనందరం కూడా పాలిభాగస్థులం కావాలి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బైబిల్ భాషా పరంగా, భౌతిక పరంగా కూడా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడకుండా ఉండలేను. కానీ సాధ్యమైనంత వరకు ఆత్మీయంగానే మిమ్మల్ని బలపరచడానికి నేను సిద్ధపడతాను. మీరందరూ గమనించాలి, మన ప్రయాణంలో సెల్ సైలెన్స్లో లేకుంటే స్విచ్ ఆఫ్. మన ప్రయాణంలో జరిగించబడుతున్న దైవికమైన ఈ కార్యక్రమాలు లేకుంటే ఆరాధన క్రమాలు ఏదో ఆచార ప్రకారం అయితే కాదు. అలాంటప్పుడు ఇంట్లో ఉంటే మంచిదేగా. మనం ఆచారపరంగా ఇలాగ మనం సమకూర్చబడుతున్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఒకటి ఏంటది. ఆయా స్థలాల నుంచి దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు అంటే ఊరికనే సమకూర్చుడు కదా. ఏమా అలాగ అనుకుంటున్నారా? అలాగ కాదు. వందనాలు. అలాగ కాదు. ఏదో దేవుడు మనకు మన ద్వారా ఏదో చూడాలని ఆశపడుతున్నాడు అనేది మాత్రం మర్చిపోకూడదు. మనం కూడా అంతే. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుడు ఏదో ఒకటి మనల్ని చూస్తాడు అనే ఆశ మనకు కూడా లేకపోలేదు. ఉండదా లేదా? మనకు ఈ విశ్వాసం ఉండాలి. అలాగనే దేవుడు కూడా మన ద్వారా ఏదో చేయించుకోవాలంటున్నాడు, అది కూడా మనం తెలుసుకొని ఉండాలి. సర్వసాధారణంగా మందిరానికి మనం వెళ్తున్నాం, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, మన కోసమే మందిరానికి వెళ్తున్నాం. ఈరోజు చాలామంది అంతవరకే. మందిరానికి దేనికోసమే అంటే మన కోసమే. అది ఎలాంటిది అనేది నేను చెప్పను, ఎందుకంటే అది మనకు తెలుసు కాబట్టి. కానీ మన కోసమే మందిరానికి వస్తే రాకపోవటం మంచిది. అర్థమవుతుందమ్మా?
చాలామంది ఈరోజు తయారైపోయారు. యేసు ప్రభువు నమ్ముకోండి, రోగాలు పోతాయి. యేసు ప్రభువు నమ్ముకోండి, అప్పులు పోతాయి. యేసు ప్రభువు నమ్ముకోండి, పిల్లలు పుడతారు. ఇలాగ తయారైపోయారు ఈరోజు జనాలు కూడా అదే అనుకుంటున్నారు. అందుకోసమే వస్తున్నారు దేవుని దగ్గరికి. కానీ దేవుని పిల్లలు, దేవుని యొక్క చిత్తాన్ని తెలిసిన వారు ఏం చెప్పాలని తెలిసిన, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపాలు పోతాయి అని చెప్పాలి. అర్థమవుతుందండి? మనం చెప్పాల్సిన వర్తమానం అది. యేసు ప్రభువు దగ్గరికి రండి, మీ పాపాలు పోతాయి, మీరు పరిశుద్ధులవుతారు అని తెలియజేయండి. యేసు ప్రభువు నమ్ముకొనండి, ఆయన చిత్తానికి లోబడి ఉండండి, మీకు పరలోక ప్రవేశం ఉంది అని తెలియజేయండి. యేసు ప్రభువులో ఆయన పోలిక చొప్పున మీరు బ్రతకండి, మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఈ లోకంలో ఆయనకు కావలసిన శక్తులుగా మీరు సిద్ధపడతారని తెలియచేయవలసిన అవసరం ఉంది. అలాగ మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి, మన ద్వారా ఏమి చేయాలో అది కూడా రెండు తెలుసుకోవాలి. ఈరోజు ఈ దిన ఆరాధన క్రమంలో మిమ్మల్ని ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తూ మొదటి అధ్యాయంలో ఏమి దేవుడు సంకల్పించాడో వాటిని మీకు దాదాపుగా వివరించడానికి ప్రయత్నం చేశాను. దాదాపుగా అయిపోయింది, 1వ అధ్యాయం అయిపోయింది. ఇక 2వ అధ్యాయంలో మనం వెళ్ళే ముందుగా మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు తన పిల్లల్ని సిద్ధపరిచాడు. ఆ గ్రంథకర్త తనను తానెవరో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ గ్రంథకర్త భవిష్యత్తు జ్ఞానాన్ని, లేకుంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులను తెలియజేశాడు. వర్తమాన భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో వాటిని తెలియజేస్తూ 7 సంఘాలకి లేఖలు రాశాడు అనేది మనం విన్నాం. అదే విన్నామమ్మా, అంతే కదక? రైట్. ఏం తెలియజేశాడు ఆ అధ్యాయంలో అంటే 3 విషయాలు నేను చెప్తాను, వీటిని నోట్ చేసుకోండి. మొదటి సంగతి, మొదటి విభాగమందు అంటే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమి చేశాడో తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఏం చేశాడంటే సంగమాన్ని సంరక్షణ ఎలా చేయాలనో తెలియజేశాడు. సంఘమును సంరక్షణ ఎలా చేయాలో తెలియజేశాడు. సెకండ్, సంఘానికి దేవుని వాక్యాన్ని అనుగ్రహించటము తెలియజేశాడు. సంఘానికి ఏం తెలియజేశాడు? సంఘముని సంరక్షణ చేయటం ఏంట్లో తెలియజేశాడు. సంఘానికి దేవుని వాక్యాన్ని తెలియజేశాడు. అలాగనే సంఘ సేవకులని కాపాడటము గురించి మాట్లాడాడు. సంఘ సేవకులు అంటే ఎవరమ్మా? ఎవరు సేవకులు? ఎవరమ్మా సేవకులు అంటే? సేవకులు అంటే ఎవరు? ఈయనేనా సేవకుడు? మరి మీరెవరు? అమ్మో, అలాగా తయారైపోయాం మనం. ఇప్పుడు సేవకుడు అంటే ఇంకా సేవకుడే చేయాలి, ఇంకేం చేయకూడదు కదా. మరి మీరేం చేస్తారు? విని వెళ్ళిపోయేటోళ్ళే, అంటే మీకు బాధ్యత లేదు. విశ్వాసులకు బాధ్యత లేదు. ఈ పద్ధతి ఉంది, నేను కాదంటంలే. కానీ దేవుని యొక్క సంకల్పం అది కాదు. మీరందరూ దేవుని వాక్యం వలన ఆయన కుమారులు అని చెప్పాడు కదా, ఆయన పిల్లలు అని చెప్పాడు కదా. నిజంగా మనం దేవుని పిల్లలం అయితే మనందరం సేవకులం కాదా? ఏంటమ్మా? మనం పెట్టుకునే పక్కన పెట్టేసేయండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది ఆలోచన చేయండి. అంటే మనము ఒక ఊబిలో ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈరోజు సంఘాలలో విశ్వాసులుగా, పరిచారకులుగా ఏమా వాళ్ళు కసువు ఊడుస్తారు, కసువే ఊడ్చాలి కదా. వాళ్ళు సాపలేస్తారు, సాపలే వేయాలి.
మరొకరు ఏ పనులు చేస్తుంటారు, పరిచర్యలు చేస్తుంటారు, అయ్యే చేయాలి. ఇక ఇక్కడికి వచ్చి ఏం చెప్పకూడదు వాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు ఈయన చెప్తాడు, ఈయన పోతే ఎవరు చెప్పాలి? ఏం చెప్పండి? ఈయన పోతే ఎవరు చెప్పాలి? ఇంకొకళ్ళని తెచ్చుకోవాలా? అంటే మీరు అట్లానే ఉంటారా? ఇది సంఘాభివృద్ధి కాదు, ఇది దేవుని చిత్తము కూడా కాదు. యేసుప్రభు ఒక్కడే చెప్పాలి అనుకుంటే ఈరోజు క్రైస్తవం ఇలా ఉండేది కాదు. యేసుక్రీస్తు శిష్యులే చెప్పాలనుకుంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేటోళ్ళము కూడా కాదు. యేసుప్రభు ఏం చేశాడంటే శిష్యులను ఏర్పాటు చేశాడు. శిష్యులకు ఏం చెప్పాడు? మీరు శిష్యులను తయారు చేయమని చెప్పాడు. అంతే చెప్పాడా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా అంటే, నేను సేవకుని, మీరు విశ్వాసులు. నేను ఈయన లేకపోతే మా అబ్బాయి చేయాలి ఇక్కడ పరిచర్య, ఏంటి? లేక మా బామర్దో మా బావో చేయాలి. అంటే నా వల్ల చేయాలి, కానీ మీరు మాత్రం అలా వస్తూ పోతూ ఉండాల్సిందే తప్ప మీరు సేవకు పనికిరారు అని మనం అనుకుంటున్నాం. అవునా? ఇది సాంప్రదాయం అంటారా, దేవుని చిత్తం అంటారా? ఇప్పుడు సాంప్రదాయ భక్తులం కాదు కదా మనము. దేవుని చిత్తంలో మనం అందరము కూడా ఆయన సేవకులము, ఆయనకు సేవ చేయడానికి వచ్చాం. నేను ఇంకొక మాట అంటాను. ఇప్పుడు మనం అందరం దేవుని ఆరాధించడానికి వచ్చాం కదా. అందరం ఆరాధించడానికి వచ్చామా? నేను ఒక్కరిని ఆరాధిస్తుంటే చూడటానికి వచ్చారా? అదెట్లా? ఇప్పుడు నేను ఆరాధిస్తుంటే మీరు చూడాలి, అంతవరకే. ఈ నియమం ఒప్పుకుంటారా? ఇది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కానప్పుడు ఇది ఎలా కరెక్ట్ అయింది? ఏమా ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు పాటలు అందరూ పాడాలి, వాక్యం అందరూ చదవాలి, కానుకలు అందరూ వేయాలి, ప్రభరాత్రి భోజనం అందరం కలిసి చేయాలి, భోజనాలు అందరం చేయాలి. మరి వాక్యము చెప్పండి, వాక్యము సేవకుడే చెప్పాలా? ఇప్పుడు రూల్ ఈజ్ ఆల్ కదా, అందరికీ వర్తిస్తుంది కదా. చట్టం అందరికీ వర్తిస్తుందా, కొందరికి వర్తిస్తుందా? ఇప్పుడు మనం దేవుని పిల్లలమైతే ఇవన్నీ కలిసి చేస్తున్నప్పుడు సేవ ఎందుకు? వన్ ఆఫ్ ద లీడర్ అయిపోయాడు అంటే ఎక్కడో మనం పొరబడుతున్నాం. ఈ ప్రకటన గ్రంథము అలాంటి వాటి నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు అనుకున్నట్లుగా అమ్మా సేవకుడు ఒక్కడే కాదు, మనందరం సేవకులం. ఆయన సేవ చేసే ఆయన దాసురాండ్లం. దేవుడు మనల్ని అలా చూడాలనుకుంటున్నాడు. కానీ కొందరు వాళ్ళకి ఏమొచ్చాయంటే పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, కానుకలు కూడా ఇస్తారు. కానుకలు ఈ సేవకుడి కంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? కొన్నిసార్లు సేవకుడు ఇవ్వకపోయినా సేవకుని కంటే ఎక్కువ కానుకలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఆరాధన ఒక్కొక్కసారి సేవకుడు తప్పిపోయినా కానీ ఆరాధన తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అక్కడనే ఉంటారు. సేవకుడు మాత్రం పెత్తనం చేస్తుంటాడు. ఇది సేవ కాదు, ఇది సంఘ క్రమం కూడా కాదు. దీనికి మీరు అంగీకరిస్తారంటే ముందుకెళ్తా, లేదంటే నేను సేవకుడిగా మీరు విశ్వాసులుగా ఆలోచన చేస్తా. అంగీకరిస్తారా? అంగీకరించరమ్మా? ఇది అంగీకరించాల్సిన సత్యం తల్లి. మనందరము సేవ చేయాలని దేవుడు కోరుకున్నాడు. మనందరము ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరము ఆయనను మహింపరచాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనందరము పరలోకం వెళ్ళాలి కదా. వెళ్ళా ఇప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు, అవునా కాదా? ఇప్పుడు ఈయనొక్కడే పని చేస్తే ఎవరు వెళ్తారు చెప్పండి పరలోకానికి? ఎవరు వెళ్తారమ్మా? మీరు చెప్పరేంటి? అందరం చేయాలి, అందరము వెళ్ళాలి, అది దేవుని యొక్క చిత్తం. రైట్. వాక్యంలోకి నేను వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యొక్క కార్యాల విషయంలో హెచ్చు తగ్గులు ఉండవు. మనం ఒక సామెత, ఒక మాట అప్పుడప్పుడు మనము ఉదాహరిస్తూ ఉంటాం. ఏమనేదంటే దేవుని దృష్టిలో అందరూ చెప్పండి అందరూ సమానమే. అంటే ఇక్కడ ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనేది లేదు. ఎవరి దృష్టిలో?
దేవుని దృష్టిలో. మరి మనుషుల దృష్టిలో ఇప్పుడు దేవుని దృష్టిలో అలా తక్కువ ఉంటే సేవకుడు అనేవాడు ఏం చేయాలో చెప్పండి? అతనికి వాక్యం రాదు, సేవకుడు ఏం చేయాలి? అతనికి పాటలు రావు, సేవకుడు ఏం చేయాలి? అతడు ఆరాధన చేయటం లేదు, రక్షించబడలేదు, సేవకుడు ఏం చేయాలి? అలానే ఉంచాలనా? సేవకుడు చేయాల్సింది ఈరోజు చేయకూడనివన్నీ చేస్తూ సేవకుడుగా చలామణి అవుతున్నారే తప్ప నిజమైన సేవ చేయటం లేదు. ఇది వాస్తవం. ఈరోజు సంఘాలు ముక్కలు చెక్కలు కావడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకుని పని చేయటంలే. సంఘాలు విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలిసిన? సేవకుడు వాక్యానుసారమైన క్రమాన్ని సేవకుడిగా సంఘానికి నేర్పిస్తే పోతారమ్మా? పోతారా? ఒకసారి పోయినా మరలా వాడి ఇంటికే రావాలి. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే మనము సేవకులము కాదు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవులం కూడా కాదు. మనము క్రైస్తవులమనే ముసుకేసుకున్న చెప్పమంటారా? మీరు బాధపడనంటే చెప్తాను. ముసుగు దొంగలం మనం. ఏం చేయంటే క్రైస్తవులు. అసలు నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా? నిప్పులాగుంటాడట. లోక సంబంధమై ఏది వచ్చినా కానీ దాని ముందు నిలబడతాయమ్మా. నిప్పు ముందు ఏమొచ్చినా మాడి మసి అయిపోతాయి. అవునా కాదా? అలాగా ఉండాలి క్రైస్తవులు. ఈరోజు ఎలా ఉన్నారంటే ఆరిపోయిన క్రైస్తవులు. పవర్ లేదు ఈరోజు క్రైస్తవ్యంలో. ఆ మంట, ఆ పవర్ లేని క్రైస్తవ్యం ఈరోజు మనం కలిగి ఉన్నామని చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఈరోజు క్రైస్తవ్యాన్ని నిజ క్రైస్తవ్యంగా కొద్దివారమైన మనమైన చూపించాల్సిన అవసరత ఉంది. దేవుడు అదే మన ద్వారా సంకల్పిస్తున్నాడు. అందుకే మొదటి అధ్యాయంలో సాధ్యమైనంత వరకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏ విధంగా మోటివేషన్ చేయాలనో తెలియజేశాడు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల్ని, జరగబోయే చరిత్రను 7 సంఘాల ద్వారా తెలియజేశాడు. మీకు డిస్ప్లేలో కనపడుతుంది. ఆసియాలో ఉండబడిన 7 సంఘాలు. ఇప్పుడు ఆసియాలోనే సంఘాలు ఉన్నాయా? అంత లెక్క ఉన్నాయమ్మా? ఏమా? మనది ఏ ఖండము? మనది ఆసియా ఖండమే కదా. ఎన్ని ఖండాలు ఉన్నాయి మొత్తము? ఖండాలు ఎన్నమ్మా? అమ్మో, చదువుకున్నా అమ్మా? 7ఆ? చెప్పండి. 7లో కొన్ని చెప్పండి. మీరు వాటికి అనుసంధానమైనవి చెప్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలంగాణ అయింది. ఒకప్పుడు ప్రకాశము, ఇప్పుడు విడిపోయింది, మార్కాపురం అయింది. ఇప్పుడు సంగతులు చెప్తున్నారు. ప్రారంభ సంగతులు చెప్పండి చాలు. ప్రాముఖ్యమైనవి చెప్పండి. ఎన్ని ఖండాలు ఉన్నాయి భూమి మీద? ఎన్ని ఖండాలుగా విడిపోయారు జనము ఆ రోజు ప్రారంభంలో అనేది మీ ముందుకు తీసుకొని వచ్చి నేను 7 సంఘాల దగ్గరికి వస్తాను. నోవాహు జలప్రలయం రావటానికి గల కారణం ఎందుకు వచ్చిందమ్మ జలప్రలయం? భూమి మీద నరుల చెడుతనము కేవలము గొప్పదని దేవుడు చూశాడు. ఏంటి గొప్పదంట? భూమి మీద నరులకి చెడుతనం విస్తరించిపోయింది. చెడుతనాన్ని గొప్ప చేశారు. దేవుని యొక్క క్రియలని వారు మరచిపోయారు. విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ బ్రతుకును దేవుడు చూసి సంతాపము నొందెను అని రాయబడింది. అంటే ఏమనుకున్నాడంటే బాధపడ్డాడు. దేవుని యొక్క కోరిక ఏంటో మనుషుల మీద, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దేవుని యొక్క కోరిక అది మానవుల పక్షంగా. మానవులు ఏమైపోయారంటే
ఆదికాండము 6వ అధ్యాయంలో వారు చెడిపోయారు. దేవుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టేశారు. దేవునికి కోపం వచ్చేసి వారిని అందరినీ ఏం చేశాడమ్మా? తుడిచివేశాడు అని రాయబడింది ఒక చోట. ఏం చేశాడంట? దేని ద్వారా తుడిచేశాడు? నీళ్ల ద్వారా, జలప్రలయం ద్వారా వారిని తుడిచేశాడు. అయితే తుడిచేసే క్రమంలో ఒక కుటుంబం కనపడింది. బాగా వినండి, ఇక్కడ ఒక కుటుంబం కనపడింది. ఆ కుటుంబమే ఆయన కొరకు ఒక ఓడను కట్టింది. ఆయన కొరకు ఈ భూమి మీద వంశావళులను విస్తరింపజేసింది. ఆ కుటుంబం పేరే నోవాహు. నోవాహు కుమారులు, భార్య, కోడలు. నీకు అర్థమైందా? ఇది మనకు తెలిసిందే కదా. అయితే ఈ నోవాహు కుమారుల పేర్లు చెప్పగలరా మీరు? షేము, హాము, యాపేతు. అక్కడ చూసి చెప్పలేదుగా? షేము, హాము, యాపేతు. వీరి ద్వారా సంతానం విస్తరించింది. ఎలాగ విస్తరించింది అంటే ఈ ముగ్గురు 3 ఖండాలకు విభజించబడ్డారు. 3 ఖండాలకు వెళ్ళిపోయారు. వారిలో మొదటి ఆయన షేము ఆసియా ఖండానికి వెళ్ళిపోయాడు. రెండవ ఆయన ఐరోపా ఖండానికి వెళ్ళాడు. మూడో ఆయన ఆఫ్రికా. 3 ఖండాలు. అమ్మా, అవునా కాదా? మీరు చెప్పినట్టుగా అట్లాంటికా, ఆర్టికా, ఇంకా అలాంటివి కాదు. అవన్నీ చిన్న చిన్నవి. సరే, ఆ ప్రాంతాలకు విడిపోయిన ఆ జనాంగంలో నుండే దేవుడు కోరుకున్న సంతానము కూడా వచ్చింది. ఏ సంతానములు ఉంటాయంటే షేము సంతానములో నుండే అబ్రహాం వచ్చాడు, తెరాహు వచ్చాడు, అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా 12 గోత్రకర్తలు వచ్చారు. వారే ఇశ్రాయేలు జనాంగం అయిపోయారు. ఆ జనాంగము అలాగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వారు చెదిరిపోయారు, వ్యాపించారు. చెదిరిపోయారు అంటాం కంటే వ్యాపించారు. అంటే జనాభా విస్తరించిన ప్రాంతాలు. అది నోవాహు జలప్రలయం నాటి సంగతి. ఇప్పుడుది కాదది. ఇప్పుడు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా చాలా ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో. వాటిని గురించి ఆసియా ఖండాన్ని గురించి మాట్లాడుతూ ఈయన ఆసియాలో ఉండబడిన 7 సంఘాలని చెప్పాడు. 7 సంఘాల్లో ఏమేమి కోరుకుంటున్నాడో దేవుడు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. నాడు ఏమి చేయాలనో తెలియజేయటానికి ఈరోజు ఆయన మన ముందుకి ఈ పాఠాన్ని తీసుకొచ్చాడు. అది నేడు. దాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. మీరందరూ బైబిల్ తెరవాలి. ఇప్పుడన్నా చదవండి దయచేసి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, క్షమించండి, 1 to 7. అందరం కలిసి చదువుదామా? కొంచెం బాగుంటుందేమో. ఒకళ్ళు చదివితే ఒకళ్ళు ఆమె చదువుతుందిలే అనుకుంటారు. మనం అందరం మనసులో చదువుకుందాం, లేకుంటే చేతలైతే గట్టిగా చదువుదాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేననివి, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడి ఉంటివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మందు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో కనబడుచున్నది, నీవు నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింప నెత్తును. హరిత ఏంటమ్మా?
ఏదో ఆలోచన చేస్తున్నాను, ఏదో థాట్లో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు. రైట్. ఎఫెసీ సంఘాన్ని గురించి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాన్ని మనం చదివాం. దీన్ని భౌతికంగా అర్థం చేసుకోవటానికి మాత్రం ప్రయత్నం చేయగాకండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఈ లేఖలు, ఈ పత్రికలు లేకుంటే ఈ ఉత్తరాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాశాడో మనము జాగ్రత్తగా చరిత్రపరంగా పరిశీలన చేయాలి. ఈ ఉత్తరము మేబీ క్రీస్తు శతాబ్దం మొదటి నుండి అంటే 2వ శతాబ్దానికి వెళ్ళే, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఇది. 100 సంవత్సరాలలో అనగా ప్రారంభంలో దేవుని యొక్క సంఘము ఏ విధంగా ఉందో ఈ సంఘము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రారంభంలో అంటే క్రైస్తవ ప్రారంభంలో ఏ విధంగా సంఘము ఉన్నదో, ఏ విధంగా కొనసాగించబడిందో, ఏ విధంగా దానికోసము ప్రారంభ క్రైస్తవులు తమ యొక్క జీవితాల్ని, ప్రాణాల్ని అర్పించి ఈ సువార్తను కొనసాగించారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటిగా ఇందులోని మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవలసి వస్తే, ఎఫెసీలో ఉండబడిన సంఘపు దూతకి రాస్తున్న మాట. ఏమని రాస్తున్నాడు అనేది మనము ఆలోచన చేయాలి. మొదటిగా ఎఫెసు అంటే దాని అర్థం ఏంటంటే కోరదగినది. ఎఫెసు అంటే అర్థం ఏంటంటే కోరదగినది. అంటే దాని యొక్క గుణలక్షణాలను బట్టి, ఎఫెసు పట్టణము యొక్క గుణలక్షణాలను బట్టి ఇది మార్పు చెందు పట్టణము అనబడి పిలువబడింది. మార్పు చెందే పట్టణము అని పిలువబడింది. ఎఫెసు అంటే అర్థం ఏంటంటే కోరదగినది, అంటే ఇష్టమైంది అని అర్థం. అదే కదా, కోరదగినది. దీని యొక్క కాలం మనం దూషించినట్లుగా ఇదిగో ఈ కాలానికి సంబంధించింది. ఈ కాలంలో జరిగిన విధానాన్ని మనము ఆలోచన చేస్తే చరిత్రలో మనం చూస్తాము చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది మొదటి శతాబ్దంలో ఏర్పడిన ఒక గొప్ప క్రైస్తవ సంఘం. మొదటి శతాబ్దంలో ఏర్పడిన ఒక గొప్ప క్రైస్తవ సంఘం అంటే అంతియోకయ సంఘము ద్వారా. అంటే మనము అంతియోకయ సంఘాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, క్రైస్తవులు ఎక్కడ అనబడ్డారంటే మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. సంఘము మొదట ఎక్కడ ప్రారంభించబడింది అంటే సమాజముగా, క్రమముగా ఎక్కడి నుంచి మొదలైంది అంటే అంతియోకయలో. అంతియోకయ తర్వాత ఏర్పడబడిన ఒక గొప్ప సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. దీని గురించి మనం అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తాం. ఆ కాలంలో ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన ఐక్యత కలిగిన పట్టణం. ఇది మనము గమనించగలిగితే ఈ పట్టణములో అకుల, ప్రిస్కిల్లా, అలెగ్జాంద్రు, అపోల్లో అనువారు వాక్యం ప్రకటించినట్లుగా మనం అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో వాళ్ళని చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ ఎఫెసు పట్టణములో పౌలు 3 సంవత్సరాలు బోధించి సంఘ నిర్మాణంలో ఇతను దీన్ని స్థాపించి, దీనిలో ఈ సంఘానికి కాపరిగా తిమోతిని కూడా నియమించటము మనం చూస్తాం. తిమోతి పత్రిక 1:3లో మనం ఈ మాటలు చూస్తాం. అంటే ఎఫెసీ పట్టణంలో ఎవరెవరు పనిచేశారు? పౌలు గారు పనిచేశారు. అలాగనే అకుల, ప్రిస్కిల్లా, అలెగ్జాంద్రు, అపోల్లో అనువారు వాక్యాన్ని ప్రకటించారు. అలాగే తిమోతి ఆ సంఘములో కొన్నాళ్ళు కాపరిగా ఉన్నాడు. అవునా కాదా? తిమోతి రాసిన మొదటి పత్రిక 1:3 వచనం. ఒకటి 3 వచనం.
ఆ, 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 కాక ఆ, ఆ, వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. ఎవరు చెప్పేస్తున్నాడు? పౌలు తిమోతికి చెప్తున్నాడు. పౌలును తిమోతి ఎఫెసులో ఉంచాడు. అంటే మనం చెప్పుకుంటున్న పట్టణంలో లేకుంటే ఈ సంఘంలో ఎవరు పనిచేశారట? ఎవరు పనిచేశారమ్మా? తిమోతి పని చేశాడు. అలాగనే ఈ పట్టణంలో పౌలు పనిచేశాడు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1-7 వచనాలలో చూస్తే మనం అక్కడ ఆయన ప్రస్తావన మనం చూస్తాం. అపోస్తుల కార్యం 19:1 అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఆయన అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు. ఇక్కడికి పౌలు కూడా పని చేయడానికి వచ్చాడు. పౌలుకి అక్కడికి వచ్చేసరికి ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య మనము చాలాసార్లు ధ్యానం చేయలేదు, కానీ అది చాలా ప్రాముఖ్యమైంది. అది ఇప్పుడు మీకు చెప్తే మీరు భయపడి బాధపడతారు. అది చెప్పకుండా ముందుకెళ్తే పౌలు ఆ సంఘంలో ఏం చేశాడో తెలియకుండా పోతుంది కదా. కాబట్టి తెలుసుకొని ముందుకెళ్దాం. ఎఫెసీ పట్టణానికి పౌలు వచ్చినప్పుడు పౌలు అక్కడున్న వాళ్ళందరినీ శిష్యులను చూసి ఒక ప్రశ్న వేశాడు. ఏమని అంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే, వినండమ్మా, మన భాషలో మీరు పరిపూర్ణులా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? అసలు పరిపూర్ణత అంటే ఏంటో మాకు తెలియదు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆయన అడిగిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుతారు? పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుతారు? ఏమా? పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుతారు? మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ వస్తుందా? బాప్తిసం తీసుకుంటే వస్తుందా? ఏమా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం, 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఎప్పుడు పొందుతారంటమా? మారు మనసు పొందటమే కాదు, బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే వరము పొందారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారుగా? అమ్మా, అందరూ ఇటు చూడండి, ఒకసారి నాకెళ్ళి చూడండి, మిమ్మల్ని చూడాలి. ఇప్పుడు మీరందరూ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా లేదా? మౌలిక పొందారా లేదా? ఏదో మీరు భయపడుతూ చెప్తున్నట్టు. బాప్తిస్మం పొందామంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం బాప్తిస్మం పొందాం. అవునా కాదా? మనం నడిపించేవాడు, మనతో మాట్లాడేవాడు ఆయనే కదా. ఆయన లేకుండా ఎలా ఉంటాం? అంటే బాప్తిస్మం పొందిన ప్రతి వారు ఏం పొందుతారంటే పరిశుద్ధాత్మను పొందుతారు. ఇక్కడ ఈ ఎఫెసీ పట్టణంలో శిష్యులు ఉన్నారు. పౌలు గారు వచ్చాడు, మనలాగానే మాట్లాడుతున్నాడు. అంటే నాలాగా, నేను ఆయనలాగా చెప్పుకోవడం లేదు. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. అంటుగల్ని ఆయన ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారమ్మ వాళ్ళు ఆ సంఘంలో? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అమ్మో, శిష్యులయ్యారు కానీ పరిశుద్ధాత్ముడు పొందలేదు వీళ్ళు. అప్పుడు పౌలు గారు అడిగారు, అలాగైతే మీరు ఎలా, దేనిని బట్టి బాప్తిస్మం పొందారు? మీరు బాప్తిస్మం పొందారు అంటున్నారు కదా, మీరు శిష్యులయ్యారు కదా, మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని వాళ్ళని అడిగారు. ఈరోజు కూడా రకరకాల బాప్తిసాలు వచ్చేసాయి సమాజంలోనికి, సంఘాల్లోనికి.
అవునా కాదా? ఏమ్మా, వీళ్ళు కూడా బాప్తిసం పొందారు, శిష్యులయ్యారు, కానీ సంఘంలో ఉన్నారు, కానీ వీరికి పరిశుద్ధాత్మ రాలేదు. ఇప్పుడు వాళ్ళు పొందిన బాప్తిస్మము వారికి తెలియదు. బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందలేదు. పౌలు అడిగారు, దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు? వాళ్ళు చెప్పారు, మేము యోహాను ద్వారా బాప్తిస్మము పొందాం. ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిస్మము దేని కొరకు ఇచ్చాడు? యోహాను బాప్తిస్మం దేని కొరకు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుడని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. అనేకులు వచ్చారు, బాప్తిస్మం పొందారు. ఆయన రూట్ క్లియర్ చేయడానికి వచ్చాడని చెప్పాడు. ముందు గుర్తుంచుకోండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మము సరైందా కాదా అని చర్చించడానికి కాదు నేను చెప్పేది. ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు, రూట్ క్లియర్ చేస్తున్నాడు. ఆ రూట్ ఎలాగ ఉంటుందో ప్రభు చెప్పాడు, నీతి యావత్తు ఇలాగూ జరుగును గనుక ఇప్పటి కానిమ్మన్నాడు. ఏ విషయంలో? తను బాప్తిస్మం తీసుకుంటూ కూడా. ఎవరు? యేసు ప్రభు. అంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మంలో ఏమి లేదట? పరిశుద్ధాత్ముడు రాలేదు. అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ ప్రవేశము జరగలేదు. బాగా వినండి. రెండోసారి బాప్తిస్మము ఎందుకు అంటారేమో, మనము తీసుకున్న బాప్తిస్మము కరెక్ట్ కాకపోతే, అది నీకు కరెక్ట్ అనిపించకపోతే, వ్యక్తిగతంగా బాప్తిస్మం అనేది సెల్ఫ్ ఎగ్జామ్, నా స్వతా నిర్ణయం, అది నా నిర్ణయం. అది నేను తీసుకున్నది నేను కరెక్ట్ కాదు అని నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా కరెక్ట్ అయిన బాప్తిస్మం ఏదో అడిగి తెలుసుకొని దాన్ని తీసుకోవాలి. ఈరోజు బాప్తిసం తీసుకున్నారు, ఏదో ఒకటి తీసుకున్నాంలే అని వెళ్ళిపోతున్నారు. ఏ బాప్తిసం తీసుకున్నామా అంటే, చెట్టు కింద డ్రమ్ములో బాప్తిసం తీసుకున్నాననో, చిలకరించారనో, లేకుంటే కృమ్మరించారనో, లేదా ఇలాంటి బాప్తిసాలు చాలా లేకపోతే ముంచారనో, ఏదో ఒక రకంగా. ఎందుకోసం తీసుకున్నామా అంటే, కొంతమంది చెప్తారు మాకు ఇండ్లు ఇస్తానన్నారు అందుకోసం బాప్తిసం తీసుకున్నామని చెప్పేటోళ్ళు లేరంటారా? మాకు బిల్డింగ్లు కట్టిస్తామన్నారు అందుకోసం బాప్తిసం. పెళ్లి చేయడానికి పాస్టర్ గారు వచ్చి బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తాను, లేకుంటే చెయ్యను అనేసరికి పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నాము అనేటోళ్ళు లేరంటారా? అంటే బాప్తిస్మము అనేది ఏంటో తెలియకుండా తీసుకుంటే అది బాప్తిస్మం కాదు. ఇక్కడ యోహానే బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతూ, మీరు ఎవరి వలన బాప్తిస్మం పొందారంటే యోహాను గురించి అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా సంఘంలో? అందుకు పౌలు తన యోహాను వెనకవచ్చు అని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంట? ఆ మాట విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎన్నిసార్లు పొందారు వీళ్ళు? ఎఫెసులో ఉండబడిన సంఘస్థులు 2 సార్లు పొందారు. అంటే మొదట తీసుకున్న బాప్తిస్మం ఎలాగైనా పెంచింది? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లేడు. యేసు నామమున ప్రార్థించితే రక్షణ, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ. వీళ్ళు బాప్తిస్మం పొందారే కానీ రక్షించబడలేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అంతేనమ్మా? ఏం మాట్లాడటం లేదు మీరు. వాళ్ళు బాప్తిస్మం పొందారే కానీ రక్షణ పొందలేదు అంటే అర్థం ఏంటంటే, నేను తీర్మానించుకున్నానండి, ఇంకా బాప్తిస్మము తీసుకోలేదు అన్నట్లుగా అనమాట. వారు ప్రభు మార్గం కొరకు తీర్మానించబడ్డారు, దాంట్లో నడుస్తామని ఒడంబడిక చేసుకున్నారు. దేని ద్వారా అంటే మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తం ఒడంబడిక చేసుకున్నారే కానీ యేసు ప్రభు అని ఒప్పుకోలేదు, యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందలేదు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మము తప్పైతే బాప్తిస్మం తీసుకోవచ్చా తీసుకోకూడదా? మౌనిక, బాప్తిస్మము తప్పైతే బాప్తిస్మం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఒకవేళ మనం తీసుకున్న బాప్తిస్మము వాక్య ప్రకారము కాకపోతే దానికి ఆధారం ఏంటి? పౌలు గారు సంఘములో మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు ప్రతి ఒక్కరూ మనము స్వతహాగా పరీక్ష చేసుకుంటే, నేను తీసుకున్న బాప్తిస్మము సరైందా కాదా? నేను తీసుకున్న బాప్తిస్మము సరికాకపోతే నేను పరిశుద్ధాత్మను పొందలేదు,
నేను తీసుకున్న బాప్తిస్మం సరైనది అయితే నేను పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం చేస్తారో తెలిసిన, ఇక్కడ ఇదిగో ఎఫెసీ సంఘంలో ఏం రాయబడిందో దాన్ని చూద్దాం. ఏం చేస్తారట? అవునమ్మా, వారు ఇంచుమించు ఒప్పించు, ధైర్యముగా మాట్లాడుచు. చాలమ్మా, మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే దీంట్లోకి వెళ్ళాం. అంటే పౌలు గారు ఎఫెసీ సంఘంలో పనిచేశాడు. ఏం చేశాడంటే అక్కడ ఏదైతే కొదవలు ఉన్నాయో ఆ కొదవలను తీర్చాడు. అక్కడ ఆయన ధైర్యముగా ఒప్పించుచు, మెప్పించుచు ప్రజలను ఆయన కొరకు, ప్రభు కొరకు సిద్ధపరిచాడు. అయితే కొందరు తర్కించారు, కొందరు వెలిచి వెళ్ళారు. కానీ ధైర్యముగా దేవుని వాక్యం ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపారు. అయితే మరి కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని తురన్నను ఒక పాఠశాలకు వచ్చి తర్కించుతూ వచ్చాను. రైట్, కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. ఇప్పుడు ఎవరైనా అంగీకరిస్తారా? అమ్మ, మీరు తీసుకున్న బాప్తిసం కరెక్ట్ కాదంటే అంగీకరిస్తారా? ఏమా, అంగీకరిస్తారా? అంగీకరించారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కొందరు అంగీకరించారు, బాప్తిసం పొందారు, వారు పరిశుద్ధాత్మను పొందారు, వారు సంఘంలో చేర్చబడ్డారు. మరికొందరైతే దాన్ని ఒప్పుకోక విడిచి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? ఎఫెసీ సంఘంలో నుండి. ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మొదటి శతాబ్దంలో ఏమి జరిగిందో మనము చరిత్రలో మనకు చాలా క్షుణ్ణంగా కనిపించే కొన్ని సంగతులు. అదే సంఘంలో తిమోతి కూడా పనిచేశాడు. తిమోతి ఎలాంటి వాడంటే యవనస్తుడు. ఒక యవనస్తుడు ఎఫెసీ సంఘంలో పనిచేయడం అంటే అంత ఈజీ అయినదేమో మాత్రము కాదు. కానీ అలాంటి సంఘంలో పనిచేసి అలాంటి చరిత్ర కలిగిన సంఘాన్ని ఈరోజు మనము ప్రస్తావిస్తున్నామంటే మనం కూడా ఒక రకంగా మనసు దగ్గర పెట్టి ఆలోచన చేయగలిగితే దీని గురించిన ఒకంత వర్తమానము మన ముందుకు తేబడుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? రైట్. ఈ సంఘాన్ని గురించి మొట్టమొదటిగా యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు యేసుక్రీస్తు? ఈ సంఘాన్ని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రత్యక్షపరుచుకుంటాడు? ఐడెంటిటీ చేస్తున్నాడు, నేనేంటో అనేది. అంతే కదా? ప్రతి సంఘానికి వెళ్ళినప్పుడు, ప్రతి కొత్త చోటుకి వెళ్ళినప్పుడు, అయ్యా నేను పలానా స్థలంలో పనిచేస్తున్నాను, దానికోసం మనము ఐడెంటిటీ చేసుకుంటాం కదా సంఘానికి వెళ్తే. ఇక్కడ ఎఫెసీ సంఘానికి యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏ విధంగా? చదవండి అమ్మా. రెండో అధ్యాయం 1వ వచనం. ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య నడు సంచరించుచు చెప్పు సంగతులు. యేసుక్రీస్తు ఎలాగా కనబడుతున్నాడు, ఎలాగ చూపిస్తున్నాడు? వీళ్ళకు 7 నక్షత్రాలని చేతబట్టుకున్నాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నవాడిని నేను అని చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను సంఘానికి కాపరిని, సంఘానికి పోషకుడును, సంఘాన్ని కాపాడువాడనని ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అమ్మా, దాని అర్థము బాగా ఆలోచన చేయండి. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములను చేతపట్టుకొని సంచరించుచున్నవాడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, నేను సంఘానికి కాపరిని, సంఘ పోషకుడును, సంఘాన్ని కాపాడువాడనని తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. బాగా వినండి, ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏమని? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేననివి నేనెరుగుదును. అపోస్తలులు కాకయే
తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. బాగా వినండి. అలా ఫిలిజన్ హియర్. సంఘానికి ప్రశంస, సంఘముని ప్రశంసిస్తున్నాడు. సంఘం ఏ విధంగా ఉందో, సంఘం యొక్క స్థితిగతులేంటో, సంఘ పరిస్థితులేంటో వాటిని ఈయన క్షుణ్ణంగా వారికి తెలియజేస్తున్నాడు. ఏం కలిగింది సంఘము? ఏం కలిగిందంటమ్మా? క్రియలు సూపర్. క్రియలు ఎలా ఉన్నాయంట? అంటే క్రియలంటే వారి యొక్క ప్రవర్తన, వారు కలిగి ఉన్న క్రమము. ఎటు పడితే వారు అటు లేరు. వాళ్ళు చాలా బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు చాలా కష్టపడే స్వభావం. చాలా కష్టపడ్డారు. దేని కొరకు? తమ కొరకు కాదు. బాగా చూడండి. దేని కొరకు అంటే తమ కొరకు కాదు, సంఘము కోసం. అంత మాత్రమే కాదు, వారి సహవాసం. చాలా బాగా చూడండి, ఎంత చక్కగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు సంఘాన్ని గురించి. క్రియలు బాగున్నాయి, వాళ్ళ కష్టము బాగుంది, వారి సహవాసము బాగుంది. అలా అంత మాత్రమే కాదు, వారు దుష్టులను సహించరు. అంటే అర్థమేంటి తెలిసిన? పాపాన్ని సహించరు. దేవునికి అనుకూలము లేని వారిని సహించరు. ఎవరైనా అపోస్తలులమని చెప్పుకుంటే, ఏమని చెప్పుకుంటే? అపోస్తలులు అంటే పంపబడిన వారు అని చెప్పుకుంటే ఒప్పుకోరు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు యొక్క నామము నిమిత్తము సహనము కలిగిన వారు. ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, ఈ నామాన్ని ప్రకటిస్తున్న వారందరినీ కూడా చంపేస్తున్నారు. మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు శిష్యులందరినీ కూడా చంపేస్తున్నారు. ఆ మార్గాన నడిచేవారిని చంపేస్తున్నారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా వారి సహనమంతా దేని మీద అంటే యేసు ప్రభు మీదనే ఉంది. మొదటి శతాబ్దంలో ఏమేమి జరిగిందో మనం గిన ఆలోచన చేస్తే, ఆ మొదటి శతాబ్దంలో జరిగిన సంభవాలు ఎంత ఘోరమైనవి అంటే చాలా ఘోరమైన సంభవాలు. అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎలా ఉన్నారంటే సహనముతో ఉన్నారు. అంటే ప్రభువుని వదిలిపెట్టలేదు, ప్రభు యొక్క సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని వచ్చినా ఏమి జరిగినా ప్రభువుని వెంబడించక మానలేదు. రైట్. మొదటిగా వారిని ప్రశంసిస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. తర్వాత ఏం జరిగింది అంటే, తర్వాత చదవండి 6వ వచనం. అయితే ఇదొకటి నీలో ఉంది. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని చెప్తాను. నికోలాయితుల క్రియలు ద్వేషించుచున్నాడు అంటే, అప్పుడు నికోలాయితులు ఉన్నారు. నికోలాయితులు అంటే మీకు ఒకసారి మీకు చెప్పింటాను, మీకు గుర్తుంటే మంచిది, గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఎవరు నికోలాయితులు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ఏర్పరిచారు వీళ్ళని అని అడిగాను. మనం అడిగితే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో జనసంఖ్య విస్తరిస్తున్నప్పుడు అపోస్తలులు మేము వాక్యము బోధించుటమా అని మీకు భోజన పదార్థాలు పెట్టడానికి మేము నియమింపబడలేదు అని చెప్పి ఒక 7గురిని ప్రత్యేకించి వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారి మీద చేతులు ఉంచుతారు. వారి చేతులు ఉంచిన వారిలో ఒకడు ఉన్నాడు, అతడు యూదా మత ప్రవిష్టుడునైన నికోలాసు అని రాయబడింది.
అపొస్తల కార్యం 6వ అధ్యాయంలో అతడు కనపడతాడు. అపొస్తల కార్యం 6వ అధ్యాయంలో అతన్ని మనం చూస్తాం. 5వ వచనంలో పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన చెప్పమ్మా, చదవండి. ఏర్పరచు అంటే నికోలాయితు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆదిమ శిష్యులలో ఉన్నాడు. ఈయన నికోలాయితులను ద్వేషిస్తున్నాడు. అయితే ఇవన్నీ కలిగి ఉన్నాడు, అంతవరకు బాగుంది. ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? 2:4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. సంఘం అంతా బాగుంది. సంఘం ఎలా ఉందంటమ్మా? చాలా బాగుంది. కానీ సంఘం మీద నేరం వచ్చింది. ఒక చిన్న తప్పు కనపడుతుంది. చిన్న తప్పో పెద్ద తప్పో తప్పే కదా. పాపము చిన్న పాపం పెద్ద పాపం అనేది ఉండదు. చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. తప్పు చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే. తప్పు ఒకటి మోపం వచ్చింది, ఒక నేరం మోపాల్సి వచ్చింది. ఆ నేరం ఏంటంటే మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు. పడిపోయావు. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో ఆ పడిపోయిన చోట నుండి మరలా నువ్వు నిలబడి మొదటి స్థితికి వస్తే సరే, లేకపోతే నీ యొద్ద నుండబడిన దీపవృక్షాన్ని తీసివేస్తాను. ఇది హెచ్చరిక. సంఘము ఇంతవరకు బాగానే ఉంది. నికోలాయితుల బోధను వీరు వదిలేశారు. నికోలాయితులంటే లోపరుచుకొని పాలించేవారు అని అర్థం. వాళ్ళు ఏమేమి కలిగి ఉంటారంటే మందిరానికి రావచ్చు, శరీరానికి ఆత్మకు సంబంధం లేదు, శరీరంతో ఏ కార్యాలైనా చేయొచ్చు అని చెప్పేవారు. నికోలాయితులు చెప్తారు కొన్ని. నికోలాయితులు అలాంటి ప్రశ్నలు శరీర సంబంధమైనవి దేవునికి అవి పెద్దగా పట్టింపు ఉండదు, ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ ఆత్మ మాత్రం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేవారు. అట్లా అలాగ ప్రోత్సహించేవారు ఆ రోజు ఉంటే వారిని వీరు ద్వేషించారు. వారిని ద్వేషించలేదు, వారి క్రియలను ద్వేషించారు. వారిని ద్వేషించారా, వారి క్రియలను ద్వేషించారమ్మా? అంటే సంఘం ఎలాగ ఉందో చూడండి. ఒక రోగి, ఒక డాక్టరు ఒక రోగిని ద్వేషిస్తాడా, రోగికి వచ్చిన రోగాన్ని ద్వేషిస్తాడా? సంఘము ఒక పాపిని ప్రేమించాలి, ఆ పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. డాక్టర్ అదే చేస్తాడు. రోగిని ప్రేమిస్తాడు, రోగికున్న రోగాన్ని తీసేస్తాడు. ఈరోజు సంఘము కూడా ఆ స్థితిని కలిగి ఉండాలి. ఎఫెసీలో ఉండబడిన సంఘము ఎలా ఉందంటే నికోలాయితులు వచ్చారు. వారు రకరకాల విషయాలు చెప్తున్నారు. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలాగ ఉండాలి, అలాగా ఉండాలి. మాకు పితరు నుంచి మొదటి నుంచి ఉన్నాడు, ఆయన అలా చెప్పాడు. ఇలా చెప్తుంటే సంఘం ఏం చేసింది అంటే ఆ క్రియలను ఏం చేసింది? ద్వేషించింది. ప్రభు అంటున్నాడు, నువ్వు మాత్రమే కాదు, నేను కూడా వాటిని, వాళ్ళ క్రియలు మంచివి కాదు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. నువ్వు ద్వేషించటమే కాదు, నాకు కూడా వెంటే ఇష్టము లేదు. అయితే నీ మీద నేను ఒక నేరం మోపాలి. ఏంటి ఆ నేరము? ఎఫెసీ సంఘం మీద నేరం ఏంటమ్మా? నేరమును నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రతిఫలం ఉంది. నేరము ఒప్పుకోకపోతే నీ యొద్ద నుండబడిన దీపస్తంభాన్ని
నీ దగ్గర నుండి తీసివేస్తాను. అంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు సంఘము సంఘము అని కొలుకుతున్నావే, ఆ సంఘమే నీకు లేకుండా చేస్తానని అర్థం. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి, అది కుటుంబమే కానీ, వ్యక్తే కానీ, వ్యవస్థే కానీ దేవునికి ఇష్టమైనట్లుగా ఉండకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఉంటున్నావో అది నీకు లేకుండా చేస్తాను. ఒకవేళ దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకొని, సరి చేసుకొని, క్రమపరుచుకొని దైవికంగా నువ్వు ఉండటానికి ప్రయత్నిస్తే ఏమిస్తానంటున్నాడు తెలుసా? ఏమిస్తానన్నాడమ్మా? పరదేశిలో ఉన్న, మీరు ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? జీవవృక్ష ఫలాల గురించి ఎక్కడన్నా విన్నారా? ఎక్కడ విన్నారో చెప్పండి. ప్రారంభంలో విన్నారు మీరు. వాళ్ళు ఒకవేళ వచ్చి ఎవరోళ్ళు ఎందుకు 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 దేవుడు ఆ నిర్ణయాన్ని చేశాడు తెలుసా? వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన వారిని ఏం చేశాడంటే గెట్ అవుట్ అని ఎల్లగొట్టాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వారిని పంపించేశాడు. పంపివేసి ఏం చెప్పాడంటే, అరే వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు. మీకు తెలుసా ఆ సంభాషణ? అలాగనే కనపడుతుంది కదా. ఆదాము అవ్వలను దేవుడు ఎల్లగొట్టిన తర్వాత ఏం చేశాడు? తోటకి గేట్ వేసాడు. గేట్ ఎందుకు వేసాడు చెప్పండి? వీళ్ళ ప్లాన్ ఏంటో తెలిసిన, తిన్న కాడికి తిన్నాము, అవి కూడా తిందామనే ప్లాన్ వీళ్ళది. ఎవరిది? అవునా కాదా? హృదయ అంతర్భాగాలు ఎరిగిన దేవుడు, అవునా కాదా? దేవుడు మనుషుల హృదయాల్లో ఏముందో తెలుసుకొని ఒకవేళ వాళ్ళు మళ్ళా వచ్చి ఈ పండ్లు తింటారేమని చెప్పి గేట్ వేసాడు. దానికి ఖడ్గాన్ని గేటుగా పెట్టేశాడు. ఇప్పుడు ఇక్కడ సంఘముతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ఆ క్రియలు దిద్దుకుంటారో ఏమన్నాడమ్మా? జయించిన వారికి దేవుని పరదేశులో ఉండబడిన జీవవృక్ష ఫలములు అనుగ్రహిస్తారు. అమ్మో, మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నది దేవుడు ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ సంఘ పత్రిక మనకే, ఎఫెసీ సంఘానికి అనుకోవాకండి, మనకే. ఒకవేళ మనలో ఏదైనా మనకు తెలిసి సంఘానికి తెలియక దేవునికి తెలిసింది ఉంటే మీకు అర్థమవుతుందమ్మా? నేను తప్పు చేశానని నాకు తెలుసు, మీకెవరికి తెలియదు. తెలుసా? నేను తప్పు చేశానని నాకు తెలిసి అది దేవునికి తెలిసింటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా అంటున్నాడు, మారితే మంచిది, సరి చేసుకుంటే మంచిది, నువ్వు మారి మరలా తిరిగి నిలబడితే మంచిది. నువ్వు బాగా ఉన్నావు, అన్నీ చేస్తున్నావు, కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నావు, సంఘము నీది, సంఘములో నువ్వు పాత్రను వహిస్తున్నావు. ఒకవేళ ఎఫెసీలో ఉండబడిన సంఘముతో చెప్తున్నట్టుగా ఈరోజు మనతో మాట్లాడుతుంటే మనమేం చేద్దాం? ఒకటే అన్నాడు, నేను నీ మీద నేరం మోపాలి. ఏంటో ఈరోజు మనం అందరము కూడా ఆయన ఎదుట నిలబడితే చెప్పండి, అందరము నేరస్తులమే. అవునంటారా కాదంటారా? ఏమా, మనం నేరస్తులమా? నేరం లేని వారిమా? నిర్దోషులమా? మనందరము నేరస్తులమే. చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, క్రియల్లోనూ మనం ఏదో ఒక నేరాన్ని కలిగి ఉన్నవారిమే. లేమంటారా? ఏమా, లేమా కావునా? కలిగి ఉన్నవారిమే. ఈరోజు ఆయన అంటున్నాడు, వాటిని మీరు సరిచేసుకోండి. ఒక మాట అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను, మొదట ఉండిన ప్రేమను ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? మొదట ఉన్న ప్రేమ ఎలా ఉంది? అర్థమవుతాడు చెప్పి నేను ముగిస్తాను. మొదట ప్రేమ ఎలా ఉంటుందో నేను చెప్తాను, మీరందరూ వినండి. పెళ్లి చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎట్లా ఉంటాం? ఏమ్మా, పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు దంపతులు నూతనంగా ఎలా ఉంటారు? వాళ్ళిద్దరి మధ్యన ఫెవికాల్ అనే బంధము అటుపక్క ఏనుగు ఇటుపక్క ఏనుగు బట్టి లాగినా తెగిపోనంతగా ఉంటుంది. తెగిపోద్దా? మీరు యాడ్ చూడలేదా ఫెవికాల్ యాడ్?
మొదట్లో బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే కలిసిపోవడం, కలిసి తింటాం, కలిసి మాట్లాడటం. అవునా కదా? ఏది నవ్వుతుంది మా గీత. అస్సలు మొదట్లో అసలు దంపతులు అంటే వీళ్ళు అనేటట్టుగా ఉంటారు. అవునా కదా? ఏమ్మా అట్లానే ఉంటారు కదా. ఒక 40 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? సరే 40 కాదులేండి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారు? అట్లున్నట్టే ఉంటారా? 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఎట్లుంటారు చెప్పండి? ఏమంటారు తెలిసిన? పెళ్ళి చేసుకోకపోయినా చెప్పండి, అవునా కాదా? ఏ హరిత, నువ్వు అలా ఉండొద్దు. మీరు కూడా పెళ్ళి చేసుకున్న వాళ్ళని మీరు చేసుకోవద్దని చెప్పడం వల్ల గుర్తుపెట్టుకోండి, పెళ్ళి చేసుకోవాలి. మొదట ఎలా ఉంటామో చివరి వరకు కూడా అలా ఉండాలి. ఇది నేను భౌతికంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడటంలా, భౌతికంగా ఆత్మీయంగా చెప్తాను. బాప్తిసం తీసుకున్న మొదటి రోజుల్లో మనం ఎలా ఉంటామో చెప్పండి. బాప్తిసం తీసుకున్న మొదటి దినాలు ఎలా ఉంటాయి మనకి? లేస్తే దేవుడే కనపడతాడు మనకి. అవునా కదా? సీనియారిటీ వస్తే చెప్పండి, సీనియారిటీ వస్తే ఎలా ఉంటుందో చెప్పంటారా? మొదటి రోజు బైబిల్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా అలా పెడతాం. సీనియారిటీ వచ్చి ఏం చేస్తాం తెలిసిన? ఏమొచ్చింది మనకి? మొదట ఉండబడిన భక్తి. ప్రభు ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడు తెలిసిన? నేను నీ మీద నేరం మోపాలనుకుంటున్నాను. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఎఫెసీ సంఘంతోనే మాత్రం మీరు ఆలోచన చేయకండి. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో చెప్తున్నాడు, మీరు మొదట ఏ స్థితిలో దేవుని యొద్దకు పిలువబడ్డారో ప్రభు రాకడ వరకు కూడా మీరు ఆ స్థితిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైందమ్మా? దేవుని విషయంలో, దైవిక తత్వ విషయంలో నువ్వు ఆ విధంగా ఉంటే ఏమంటున్నాడు? జీవవృక్ష ఫలములు నీకేమిస్తానంటున్నాడమ్మా? జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. అంటే మన స్థితి ఫస్ట్లో ఎలా ఉన్నదో చివరి వరకు అలాగనే ఉంటే మనకు ప్రతిఫలం ఉంది. మీకు అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? ఎఫెసీ సంఘంతో మాట్లాడిన మాటలు మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1 నుండి 7 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆ రోజు సంఘంతో చెప్పటమే కాదు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఒకవేళ ఏదన్నా పరిస్థితుల మధ్య దేవునికి దూరం అయితే దేవుడు ఈరోజు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. మొదట ఎట్లాగున్నావో సచ్చేదాకా అలా ఉండాలి మనం. ఇది సంఘానికి దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మనము కలిగి ఉన్న మనస్థితిని మనం మెరుగుపరుచుకుందాం. మనం బాగుంటే మనం కలిగి ఉన్న కుటుంబం బాగుంటుంది, మనం కలిగి ఉన్న సహవాసం బాగుంటుంది, మనం కలిగి ఉన్న బాహ్య ప్రపంచము కూడా మన కంటికి బాగానే కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? ఇది ఏమా? మనం బాగుంటే అందరికీ బాగానే కనపడతాం. ఒకవేళ బాగలేకపోతే అందరు బాగా కనపడతారా? ఒక సామెత ఉంది, ఏమనే తెలుసా? ఏమని చెప్పమంటారా? మీరు బాధపడినంటే చెప్తాను. పచ్చకామెరలోడికి తప్పు చేసేటోనికి అందరు తప్పుడోళ్ళలాగానే కనపడతారు. అవునా కాదా? అరే వాళ్ళు మంచోళ్ళు అంటే నీకేం తెలుసు అంటాడు వాడు. అవునా? అదే నువ్వు మంచివాడివి అయితే నీ దృష్టికి అందరూ మంచిగానే కనపడతారు. నీ దేహము పవిత్రమైనదైతే ఎదుటివారి దేహాలు కూడా నీకు పవిత్రంగానే కనపడతాయి. నికోలాయితులు ఉంటే వారి క్రియలు చెడ్డవి, వాళ్ళు ఆ క్రియలను ద్వేషించారు, వారిని ద్వేషించలేదు. సంఘము బాధ్యత తెలియజేస్తున్నాడు, సంఘపు బహుమానాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనతో అంటున్నాడు, ఒకవేళ మనలో మొదటి స్థితిని గిన మానుకుంటే దేవుడు ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడు తెలిసిన? దాన్ని మరలా తీసుకొని రండి. మొదట ఉండబడిన ఆసక్తిని మరలా దాని దగ్గరికి చేర్చండి. ఏం జరిగినా నీ ఆసక్తి తగ్గకూడదు. నీ ఆలోచన విధానం దైవికమైన విషయాల్లో ఏది తగ్గకూడదు. అలాగ నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను నన్ను మనల్ని తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. వాడుకున్న దేవుడు నిన్ను ఊరికి మాత్రము
ఉంచడు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని అందరం పొందాలి. ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎఫెసీలో ఉండబడిన సంఘముతో మాట్లాడినట్లుగా దేవుడు ఒకవేళ మనతో మాట్లాడితే దాని కొరకు మనం సిద్ధపడదాం. పరదేశంలో ఉండబడిన జీవవృక్ష ఫలాల్ని మనము పొందుకుందాం. దేవుడి స్థితి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను.